హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. మనలో చాలా మంది కూడాను ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ చాలా అప్లికేషన్స్ కూడాను మనకి 2 to 3% వరకు కూడాను సర్వీస్ ఛార్జెస్ అయితే వేయడం జరుగుతుంది. అంటే అప్రాక్స్గా 1 lakh రూపీస్ కనుక మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నట్లయితే మీకు 3,000 వరకు కూడాను దీనిపైన ఛార్జెస్ పడే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు నేను ఒక ప్రాసెస్ అయితే చెప్పబోతున్నాను. ఈ యాప్లో కనుక మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే మీకు 0%తోనే అమౌంట్ ట్రాన్స్ఫర్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టోటల్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం యూజ్ చేసే యాప్ పేరు గోపైసా యాప్. దీని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే ఐఫోన్ యూజర్స్ కనుక అయినట్లయితే ప్లే స్టోర్ లో గోపైసా అని టైప్ చేయండి. మనకి ఈ విధంగా యాప్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. వన్స్ ఎప్పుడైతే యాప్ ఇన్స్టాల్ అవుతుందో, యాప్ ఇన్స్టాల్ అయ్యాక మీ మెయిల్ ఐడితో కానీ లేదంటే మొబైల్ నెంబర్తో కానీ రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యాక హోమ్ పేజ్లో మనకి ఇన్స్టెంట్ మనీ అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఇది కనుక క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్లో కొన్ని పర్మిషన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈ పర్మిషన్స్ అలో చేశాక మీ యొక్క నేమ్ అండ్ అలాగే పాన్ కార్డ్తో రిజిస్టర్ అవ్వాలి. సో ఇక్కడ ఎవరైతే క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేశాక ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు మనీ కనుక మీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ పే వయా క్రెడిట్ కార్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ ట్యూషన్ ఫీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మేజర్ గా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక క్రెడిట్ కార్డ్ హోల్డర్ అనుకునేటప్పుడు మీ క్రెడిట్ కార్డ్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కుదరదనే చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీ క్రెడిట్ కార్డ్ నుంచి మీకు అమౌంట్ కావాలనుకునేటప్పుడు మీ ఎవరైనా రిలేటివ్స్, బ్రదర్ కానీ లేదంటే సిస్టర్ కానీ లేదంటే మీ వైఫ్, ఇట్లా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్కి కనుక మీరు పంపించుకున్నట్లయితే తిరిగి వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ అయ్యాక వాళ్ళ దగ్గర నుంచి మీరు ఫోన్పే రూపంలో కానీ లేదంటే ఏదైనా యూపీఐ యాప్ యూజ్ చేసి మీరైతే అమౌంట్ని రిసీవ్ చేసుకోవచ్చు. సో ఈ ఒక్క విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ అండర్స్టాండింగ్ అవ్వడం కోసం నేను ఒక 30,000 అయితే ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ఎంటర్ అమౌంట్ చేసుకున్నాక ఇక్కడ రిసీవర్ యొక్క ఫుల్ నేమ్ అండ్ అలాగే ఫోన్ నెంబర్ అడగడం జరుగుతుంది. సో ఎవరికైతే మీరు పంపించాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క నేమ్ అండ్ అలాగే ఫోన్ నెంబర్ యాడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళ యొక్క అకౌంట్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. సో ఎవరైతే మీరు పంపించాలనుకుంటున్నారో వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అండ్ అలాగే అకౌంట్ డీటెయిల్స్ ఒక ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది. అండ్ అలాగే ఎవరైతే రిసీవర్ ఉన్నారో వాళ్ళ యొక్క పాన్ కార్డ్ నెంబర్ కూడాను ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిటింగ్ కొట్టినట్లయితే సో ఇక్కడ మీకు సమ్మరీ అయితే చూపించడం జరుగుతుంది. టోటల్ మనకి 30,000 అమౌంట్ ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నామో వాళ్ళది ఉంది. అండ్ అలాగే ఈ 30,000 రూపీస్కి మనకి ఛార్జెస్ ఎంత పడుతుంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో జనరల్గా మనకి 2% ప్లస్ ట్యాక్సెస్ అయితే ఉంటుంది కదా. ఈ 30,000 రూపీస్కి 2% అనుకున్నట్లయితే 600 రూపీస్ ఉంటుంది. అండ్ అలాగే ట్యాక్సెస్ కనుక చూసుకున్నట్లయితే 108 రూపీస్ ట్యాక్స్ అయితే పడడం జరుగుతుంది. సో టోటల్గా మనకి 30,708 రూపీస్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఒక కూపన్ కోడ్ అయితే ఉంటుంది. అప్లై కూపన్ దగ్గర కనుక క్లిక్ చేసినట్లయితే మన యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మన కూపన్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే అంటే లైక్ GP46 అని మన కూపన్ కోడ్ ఉంటుంది. స్క్రీన్ మీద కూడా ఒకసారి చూడొచ్చు. ఈ కూపన్ కోడ్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఇందులో 50% వరకు కూడాను డైరెక్ట్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఆల్మోస్ట్ మనకి ఏదైతే 600 రూపీస్ ఉంది, ఈ 600 రూపీస్లో 300 వరకు కూడాను కూపన్ కోడ్లో డిస్కౌంట్ వస్తుంది. అండ్ అలాగే రిమైనింగ్ ఏదైతే 300 రూపీస్ ఉందో ఇది కూడాను మీ ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వగానే మీ గోపైసా అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ మొత్తం కూడాను 0%లో అవుతుందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రొసీడ్ కొట్టినట్లయితే వెంటనే మీ యొక్క క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఏదైతే మీరు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇచ్చి మీరైతే పేమెంట్ చేసుకోవచ్చు. సో పేమెంట్ చేసే ముందు మళ్ళీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ కొన్ని క్రెడిట్ కార్డ్స్ పైన అప్ టు 1.5% వరకు కూడాను క్యాష్ బ్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీ దగ్గర టాటా నియో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కనుక ఉన్నట్లయితే ఈ ట్రాన్సాక్షన్ పై ఎక్స్ట్రా 1.5% వరకు కూడాను డిస్కౌంట్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు పేమెంట్ అంతా కంప్లీట్ అయిపోతుందో పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు కౌంట్ డౌన్ టైం అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 46 అవర్స్ వరకు కూడా నన్ను చూపించడం జరుగుతుంది. బట్ నేను ఆల్రెడీ వీళ్ళ టెక్నికల్ టీమ్తో మాట్లాడినప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈవినింగ్ 6 ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక డే స్టార్ట్ అయ్యాక ఈవినింగ్ 6 లోపు కనుక పేమెంట్ చేసినట్లయితే నైట్ 8 o'clock లోపు అయితే మీకు ఆ పేమెంట్ సెటిల్మెంట్ అవుతుంది. అదర్వైజ్ ఈవినింగ్ 6 తర్వాత కనుక మీరు ఆ పేమెంట్స్ కనుక క్రెడిట్ కార్డ్ నుంచి చేసినట్లయితే నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock కల్లా మీకు పేమెంట్స్ అనేవి సెటిల్ అవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే నాన్ వర్కింగ్ డేస్ అయినా లేదంటే ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు మీకు ఎప్పుడైనా డిలేస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ మీకు నార్మల్ డేస్లో అనుకున్నట్లయితే చాలా ఎర్లీగా సెటిల్మెంట్స్ అవుతాయని చెప్పుకోవచ్చు. సో ఇది చూసారు కదా, మన క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి
ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది డీటెయిల్డ్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎటువంటి ప్రాసెస్ని ఫాలో అవుతుంటారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మన యూజర్స్ కూడాను చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.